కరిష్మా తగ్గిందని ఒక సర్వే, పెరిగిందని మరో సర్వే చెబుతోంది. అయితే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీఏ గెలుస్తుందని చెప్పింది. బీహార్లో కూడా ఇండియా కూటమి వెనకబడుతుందని చెబుతోంది. బీజేపీకి ఇమేజ్ తగ్గినా మోదీ ప్రభ మాత్రం వెలిగిపోతుందని తేలింది. దేశంలో ఓటర్ల మూడు ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటేస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా సర్వే చేసింది ఇండియా టుడే సీ ఓటర్. ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే 260 స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయని అంచనా. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కంటే బీజేపీకి స్థానాలు పెరిగినా వచ్చేసారి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం అంటే 272 దక్కదని వెల్లడైంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండీ కూటమికి 208 సీట్లు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. గత ఎన్నికల్లో మొత్తం 543కు బీజేపీ కేవలం 240 స్థానాలే గెలుచుకుంది. ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 272 స్థానాల కంటే 32 తక్కువ. అయితే భాగస్వామ్య పక్షాలతో కలిపితే ఎన్డీఏకు 293 స్థానాలు వచ్చాయి. ఇండీ కూటమి 234 స్థానాలు గెలుచుకుంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో ఎన్డీఏ పుంజుకున్నట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వేను జూలై 1, ఆగస్టు 14 మధ్య నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాల్లోని 54,788 మంది అభిప్రాయాలను సేకరించారు. మూడ్ ఆఫ్ ది నేషన్ గత ఫిబ్రవరిలో 281 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని తెలిపింది. ఇకప్పుడు 260 స్థానాలే అంటోంది. అంటే బీజేపీకి దేశంలో పాపులారిటీ క్రమంగా తగ్గుతోందని అర్థం. బీహార్ ఎలక్షన్స్ ఇంకా నవంబర్లో ఉన్నది, టైం ఉన్నది. క్యాండిడేట్స్ ఎవరో చూడాలి, అలయన్సెస్ ఎలాగుంటాయి అని చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు జరిగే క్యాన్వాసింగ్ ఏంటంటే బీహార్లో ప్రజలకి ఏమన్నా అర్థమవుతుందా, ఉపయోగపడుతుందా, లోకల్ ఇష్యూసా అంటే అది లేదు. నేషనల్ ఇష్యూస్ అపోజిషన్ తీసుకుంటా ఉంటే ప్రజలకి అక్కడ కుదరదు. పరిపాలన ఎలాంటి పరిపాలన ఇస్తారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, బీహార్లో మళ్ళీ జంగిల్ రాజ్ వస్తుందా, జంగిల్ రాజు రాకుండా మంచి పరిపాలన ఇస్తారా ఆపోజిషన్, అది చూస్తున్నారు. అదే ఆపోజిషన్ వచ్చి చక్కగా జవాబు ఇవ్వాలి. ఇప్పుడు వరకు ఆ జవాబు కనపడట్లేదు. ఇంకోవైపు త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యమని టైమ్స్ నౌ జేవీసీ సర్వే అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలకు ఎన్డీఏ 136 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ 75 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఆర్జేడీ 52, కాంగ్రెస్ 10 స్థానాలకు పరిమితమవుతాయని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి 23, కాంగ్రెస్ కు 9 సీట్లు తగ్గుతాయని పేర్కొంది. నరేంద్ర మోడీ పాపులారిటీ తగ్గలేదని ఎందుకు వస్తుందంటే భారతదేశం చూసేది ఏంటంటే ఇతర దేశాలతో సెక్యూరిటీ మీద, డిఫెన్స్ మీద ఏ ఇష్యూస్ వచ్చినా భారతదేశం చాలా చక్కగా చేసుకుంటుందంటే నరేంద్ర మోడీ నాయకత్వం మీద. అందువల్ల ఇప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే అయినా వస్తుంది, దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు. బీహార్కి ప్రత్యేకంగా వస్తుందంటే బీహార్లో మనం మర్చిపోకూడదు, 20 సంవత్సరాలు బట్టి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఆయన ఒక ఆనెస్ట్ మ్యాన్, కరప్షన్ లేదని. కరప్షన్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రజలు మర్చిపోతున్నారు, అదేం పనికిరాదని అనుకుంటున్నారు. ఇండియా అలయన్స్ అనుకోండి, అపోజిషన్ అనుకోండి, వాళ్ళ పద్ధతి మార్చుకునే వరకు నరేంద్ర మోడీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో అంత ఈజీగా ఆయన ఛాలెంజ్ చేయటం బీహార్లో ఏంటి, భారతదేశంలో ఏంటి కష్టం. అపోజిషన్ మారుతారా, అపోజిషన్ నాయకులు మారుతారా, దాని మీద పెద్ద ప్రశ్న. బీహార్లో ఎన్డీఏకి 50% వరకు ఓట్ షేర్ వస్తుందని ఇండియా బ్లాక్ సైతం పుంజుకుని 39గా ఉన్న ఓట్ల శాతాన్ని 44% పెంచుకుంటుందని వెల్లడించింది ఇండియా టుడే సర్వే. అయితే రాహుల్ గాంధీకి మాత్రం పాపులారిటీ పెరుగుతూనే ఉందని పేర్కొంది. ఇండియా బ్లాక్ కు నాయకత్వం రాహుల్ వహించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ కన్నా చాలా ముందంజలో ఉన్నారు రాహుల్. గతంలో రాహుల్ పాదయాత్ర, ఇప్పుడు బీహార్లో ఓట్ అధికార యాత్ర కాంగ్రెస్ అగ్రనేత ఇమేజ్ బాగా పెంచాయి. విపక్ష నేతగా కూడా రాహుల్ పనితీరు బాగా మెరుగుపడిందని సర్వేల్లో వెల్లడైంది. ప్రధాని మోదీ పనితీరు బాగుందని, ఆ స్థాయిలో బీజేపీ ఇమేజ్ మాత్రం పెరగటం లేదని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడైంది.
2025లో మోదీ పర్ఫార్మెన్స్ గుడ్ అంటూ 62% మంది అభిప్రాయపడగా ఇప్పుడు 58% మంది అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ రేటింగ్ కొద్దిగా తగ్గినా 50% పైగా ఉంది కాబట్టి సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు లెక్క. ఎన్డీఏ పర్ఫార్మెన్స్ గుడ్ అని ఫిబ్రవరిలో 62% మంది చెప్పగా ఇప్పుడు 52% మంది మాత్రమే ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు.